హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2025లోన సెకండ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు 6200 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 10+2 కేటగిరీ కింద కూడా మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లై డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు ప్రతి మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ సాధించాలి, అది కూడా రైల్వే డిపార్ట్మెంట్లో అనుకున్నటువంటి వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కానీ అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినందుకు మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక మెయిన్ అన్నట్టయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇక్కడ మనకు డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చి మనకు 2025 సెకండ్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు ఆర్ఆర్బీలో మనకు టెక్నీషియన్ ఏదైతే ఉందో టెక్నీషియన్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రతి చెప్తున్నాం కాబట్టి వీడియోని ఓపిక కొద్దీ వీడియోని ఇంటి వరకు చూడండి బ్రదర్, మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో జూన్ 21వ తేదీన మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రావడం జరిగింది. అండ్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ 28, 2025 మనకు రేపు మార్నింగ్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు జూలై 28, 2025 మనకు మిడ్-నైట్ 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జూలై 30 వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడిట్ ఆప్షన్, మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఎడిట్ చేసుకోవాలంటే కానీ మిస్టేక్స్, బట్ మీరు రీసెండ్ చేసుకునేటప్పుడు అయితే మిస్టేక్ చేస్తారో అవి ఎడిట్ చేసుకొని రావద్దు. మీరు రీసెండ్ కాకుండా మీరు వేరేది ఏమైనా ఎడిట్ చేసుకుంటే అది ఎడిట్ చేసుకోవచ్చు మిస్టేక్ చేస్తే. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే స్క్రైబ్స్ అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, ఎగ్జామ్ రాయని వాళ్ళు స్క్రైబ్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ బదులు వేరే వాళ్ళని ఎగ్జామ్ రాయడానికి అనుమతి అయితే ఉంటుంది. వాళ్ళు ఒక పర్సన్ మీరు ప్రొవైడ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అనేది మీరు రైల్వే వాళ్ళకు ఆర్ఆర్బీ బోర్డు వాళ్ళకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకు ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీలోపు మీరు స్క్రైబ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. లెవెల్ 5 కింద మీకు సాలరీ వస్తుంది. 29,200 నుండి మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవర్లో మీకు 50,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మీకు B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 33 ఉండాలి గ్రేడ్ 1 సిగ్నల్కి యూఆర్ ఈడబ్ల్యూఎస్లకు. ఇక SC ST వాళ్ళు వచ్చేసి 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 36 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ అయితే వస్తుంది. ఇక్కడ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చి ఓవరాల్గా 183 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక టెక్నికల్ గ్రేడ్ 3 ఏవైతే ఉన్నాయో లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 32,35,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక అనెక్సర్ మనకు ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ విధంగా మనకు మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది, మనకు అనెక్సర్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ జూలై 1, 2025కి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33, ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చేసి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రేడ్ 1 కాకుండా గ్రేడ్ 3 ఏవైతే ఉన్నాయో వీటికి 6,055 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. దీనిలోనే మనకు ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఓవరాల్గా చూసుకుంటే 6,238 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు అనెక్సర్ బీలో ఆర్ఆర్బీ జోన్ వైజ్గా అంటే సికింద్రాబాద్ జోన్కి ఎన్ని, చెన్నై జోన్కి ఎన్ని, బెంగళూరు జోన్కి ఎన్ని, ఇట్లా మనకు జోన్ వైజ్గా మనకు అనెక్సర్ బీలు అయితే మనకు డీటెయిల్గా ఇచ్చాడని ఒకసారి చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే SC వాళ్ళు కానీ, ST వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఫీమేల్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, అండ్ మైనారిటీస్ కానీ, అదేవిధంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ EBC అంటారు వాళ్ళకి కానీ ఎవరైతున్నారో వాళ్ళకి 250 రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 250 రూపీస్ కూడా మీరు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో ఆ అటెండ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే 250 రూపీస్ అనేది మీకు రిఫండ్ అయితే అవుతుంది. మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే రిఫండ్ అయితే అవ్వదు. ఇక నెక్స్ట్ మిగతా క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
వీటిలోనూ ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అటెండ్ అవుతారో, ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు ₹400 మీరు పేమెంట్ అనేది రీఫండ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ చాలామంది వచ్చేసి 2024లో వచ్చినటువంటి రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్‌పీఎఫ్ కానీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కానీ, టెక్నీషియన్‌కి కానీ, ఇంకా ఏఎల్‌పీకి కానీ వాటి ఎగ్జామ్ అటెండ్ అయ్యాం కానీ ఇంకా పేమెంట్ రాలేదు, ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇంకా మనకు ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రీఫండ్ లింక్ అనేది యాక్టివేట్ చేయలేదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నిటికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అన్ని పోస్టులు కలిపి ఒకటేసారి రీఫండ్ లింక్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి మీరు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు కంపల్సరీగా క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అన్నమాట. S&T సిగ్నల్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైతే చేసి ఉంటారో బ్యాచిలర్స్ అనమాట, డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అనమాట, ఇచ్చినటువంటి ఏదైతే ఉంటాయో ఉండగానే అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకు 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. లేదంటేనా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. ఇక మనకు రిమైనింగ్ పోస్ట్ అన్నీ కూడా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చేసి మనకి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఇంజనీరింగ్ ట్రాక్ మిషన్ కానీ దీనికి వచ్చేసి ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మెకానిక్ డీజిల్ కానీ ఇట్లా చాలా రకమైనటువంటి ఏవైతే ఐటీ ట్రేడ్స్ ఉన్నాయి కదా వీటిలో మీరు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th ప్లస్ ఐటీ అయితే ఉండాలి. ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రతి పోస్ట్కి ఏంటంటే 10th ఉండాలి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. మరి బ్రదర్ మీరు ఇంటర్మీడియట్ కూడా క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అడిగారు కదా, అంటే చెప్పారు కదా, దేనికని అడిగితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఒక పోస్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లోన 15th పాయింట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 S&T సిగ్నల్కి వచ్చేసి మనకు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా ఎలక్ట్రీషియను లేదంటే వైర్మ్యాన్ ఈ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బ్రదర్ నేను ఐటీఐ చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసము 10+2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. 10+2 అంటే మనకు ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ కానీ అంటే ఎంపీసీ ఫిజిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3లో S&T సిగ్నల్ ఈ డిపార్ట్మెంట్కి. అండ్ మీకు నోటిఫికేషన్ ఏమో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రతి ట్రేడ్కి సపరేట్గా మనకు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చాడు. అంటే మేజర్గా వచ్చేసి ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐటీఐ వచ్చేసి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి జోన్ వైజ్గా వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు అహ్మదాబాద్ జోన్కి వచ్చేసి ఓవరాల్గా మనకు ఇక్కడ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటంటే మనకు చాలా ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. అంటే ఓవరాల్గా 174 పోస్టులు. ఈ విధంగా అజ్మీర్ జోన్కి వచ్చేసి మనకు ఓవరాల్గా 139. అదేవిధంగా బెంగళూరు జోన్కి వచ్చేసి ఓవరాల్గా 140 పోస్టులు. ఇక నెక్స్ట్ భూపాల్ జోన్కి వచ్చేసి 210 పోస్టులు. అండ్ భువనేశ్వర్ జోన్కి వచ్చేసి కేవలం 38 మాత్రమే. బిలాస్పూర్కి వచ్చేసి 71. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చండీగఢ్కి 446. అండ్ చెన్నై జోన్కి వచ్చేసి ఓవరాల్ ఇక్కడ చెన్నై జోన్కి వచ్చేసి ఎక్కువ పోస్టులు అయితే మనకు కేటాయించారన్నమాట. 1347 పోస్టులు అయితే. ఇట్లా చాలా రకాలైనటువంటి జోన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. దీనిలోని మేజర్గా వచ్చేసి మనకు మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు చెన్నై జోను, బెంగళూరు జోను అండ్ అదేవిధంగా మనకు సికింద్రాబాద్ జోను. ఇక్కడ సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 113 పోస్టులు మాత్రమే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే బ్రదర్ ముందుగా మనకు సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ సిబిటి ఎగ్జామ్ అనేది మనకు సపరేట్గా ఉంటుందన్నమాట. ముందుగా సిబిటి ఎగ్జామ్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి 90 నిమిషాలు టైమింగ్ ఉంటుంది. 100 క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3, 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ మీకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి. ఇక్కడ మీకు యూఆర్ వాళ్ళకు 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40 అండ్ ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 25 ఇట్లా మీకు పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి అండ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం కూడా వస్తాయి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ చూసుకుంటే
జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్కి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్లు వస్తాయి 35 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు అన్నమాట. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1. ఇక నెక్స్ట్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మనకు 90 నిమిషాలు ఉంటాయి, 100 క్వశ్చన్లు, 1/3 నెగిటివ్ మార్కింగ్, 3 తప్పులకు 1 మార్కు అండ్ నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అది టెక్నీషియన్ గ్రేడ్ 3కి. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు అన్నమాట. అయితే బ్రదర్ మీకు ఎగ్జామ్ అనేది మీకు తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అంటే కంపల్సరీ మనం తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం అప్లై చేసేటప్పుడు ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి బ్రదర్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ప్రజెంట్ తక్కువ ప్రైస్కి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఫుల్ అప్డేటెడ్ కోర్స్ పెట్టడం జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తామంటే స్టార్ట్ చేయండి. అండ్ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట కట్ ఆఫ్ని బేస్ చేసుకొని. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్లో 2020 వచ్చినటువంటి సెకండ్ నోటిఫికేషన్ అన్నమాట. దీవి టెక్నీషియన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 అనేది ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ పోస్టులు అయితే కాదు అండ్ ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు కూడా కాదనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కానీ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మీకు 1000 లైక్స్ అయితే నేనైతే టార్గెట్ అయితే అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. 1000 లైక్స్ అనేది మీకు టార్గెట్ అంటే రీచ్ అయిందంటే కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.